రైతు భరోసా మార్గదర్శకాలు ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని నిబంధనల జ్వరం పట్టి పీడిస్తోంది. అవి తమ ముందరి కాళ్లకు బంధనాలుగా మారిపోతాయేమోనన్న భయం నాయకులను వెంటాడుతోంది. ఏ చిన్న కొర్రి పడ్డా తమ నియోజకవర్గ లబ్ధిదారులపై ఎక్కడ ప్రభావం చూపుతుందో అనే ఆందోళన మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో స్పష్టంగా కనిపిస్తోంది. రైతు భరోసా ఇచ్చే క్రమంలో ఎలాంటి పిడుగు మీద పడుతుందోననే భయం సింగరేణి ప్రాంత ప్రజా ప్రతినిధులను భయాందోళనకు గురిచేస్తోంది. అందుకే అదే ప్రాంతానికి చెందిన ఓ సీనియర్ మంత్రి రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రితో మంత్రాలు జరిపి తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈసారికి ప్రభుత్వం నుంచి రైతులకు అందే పంట సాయం ఎకరాకు 6,000 అని వినికిడి. అదే జరిగితే రాష్ట్ర రైతాంగం తీవ్ర అసహనానికి గురవడం ఖాయమన్నది నిపుణుల భావన. రైతు భరోసాపై సబ్ కమిటీ ఎన్ని కొర్రీలు పెట్టినా అవి నామమాత్రమే కానున్నాయి. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను చేపట్టడం అంటే అది ఖచ్చితంగా దళారుల ప్రమేయానికి అవకాశం కల్పిస్తుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇక రైతుల నుంచి ప్రభుత్వం డిక్లరేషన్ కనుక తీసుకుంటే అదొక చారిత్రక తప్పిదంగా మారి రాష్ట్రంలో కాంగ్రెస్ కు పుట్టగతులు లేకుండా చేస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే 21,000 కోట్లు వెచ్చించి పంట రుణమాఫీ పథకాన్ని అమలు చేసినా పార్టీకి వీసమెత్తు మైలేజీ రాలేదన్నది మెజార్టీ కాంగ్రెస్ నేతల అభిప్రాయం. ఇప్పటికిప్పుడు ఆ హామీని నెరవేర్చాల్సిన అవసరం లేకున్నా సీఎం రేవంత్ రెడ్డి అత్యుత్సాహం పార్టీ కొంపముంచిందన్న అసహనం ఇప్పటికే పార్టీ వర్గాల్లో ఉంది. ఖజానా ఖాళీ చేసిన ఆ స్కీమ్ చివరికి ఒక అసందర్భ ప్రయాసే అయిందనేది కొంతమంది పెద్దల అభిప్రాయం కూడా. ఇప్పుడు నిబంధనల పేరిట రైతు భరోసాను కూడా నీరుగార్చటం ఖచ్చితంగా పార్టీని నట్టేట ముంచుతున్నదని టాక్. సొంత పార్టీలోనే ఇలాంటి భిన్నాభిప్రాయాలు వెలువడుతుండటంతో వాటి జోలికి వెళ్లకపోవడమే బెటర్ అన్నది అటు పార్టీ, ఇటు ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తున్న వాదన. ఇక నిబంధనల పేరిట కఠినంగా వ్యవహరిస్తే తమ నియోజకవర్గాల్లో లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పడిపోతుందనే ఆందోళనను కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ప్రధానంగా సింగరేణి క్యాలరీస్ విస్తరించి ఉన్న 14 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఈ విషయంలో తమ అభ్యంతరాన్ని కేబినెట్ సబ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. రైతు భరోసా నిబంధనలను వాళ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని వినికిడి. సుమారు 80,000 మంది సింగరేణి క్యాలరీస్ ఉద్యోగుల్లో దాదాపు 50% మందికి వ్యవసాయ భూమి ఉండే అవకాశం ఉందని అంచనా. వీళ్లలో గరిష్టంగా 90% మంది ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చేవాళ్లే ఉన్నారని సమాచారం. కాగా డిఎంఎఫ్డి, సిఎస్ఆర్, ఇతరత్రా సింగరేణి సొమ్మును రకరకాల అవసరాల కోసం ప్రభుత్వం యథేచ్ఛగా వాడుతోందట. తమ నిధులు వాడుకుంటూ తమకు లబ్ధి చేకూర్చాల్సిన సమయంలో ఆంక్షలు పెడితే కార్మికుల్లో పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు రగిలే అవకాశం ఉంటుందన్నది ఆ ప్రాంత ప్రజా ప్రతినిధుల భయం. ఈ పరిస్థితుల్లో మార్గదర్శకాల పేరిట కోల్ బెల్ట్ ఉద్యోగులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు హెచ్చరిస్తున్నారు. అదే ప్రాంతానికి చెందిన ఒక సీనియర్ మంత్రి ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సైతం వాళ్లు మంత్రాంగం జరుపుతున్నారట. మరోవైపు జనవరి 14న ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఎకరాకు 7,500 రూపాయల హామీని తుంగలో తొక్కి ఈ సీజన్లో ఎకరాకు కేవలం 6,000 మాత్రమే చెల్లించే దిశలో ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మొత్తాన్ని ఏటేటా పెంచుతూ మళ్లీ ఎన్నికలు వచ్చే నాటికి ఇచ్చిన హామీ పూర్తయ్యేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు వినికిడి. అదే నిజమైతే రైతుల్లో తీవ్ర అసహనం పెరిగి నిరసనలకు దిగే ప్రమాదం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ప్రభుత్వం ఎన్ని నిబంధనలు విధించినా లబ్ధిదారుల సంఖ్య మహా అయితే ఓ 20 లక్షలు తగ్గే అవకాశం ఉంటుంది. వాళ్లకు చెల్లించాల్సిన మొత్తం కూడా 1,200 కోట్లకు మించదని సమాచారం. వీళ్లలో 20 ఎకరాల పైబడి ఉన్నవాళ్లు కేవలం 25,000 అన్నది అధికార వర్గాల నుంచి తెలుస్తోంది. ఇంతటి దానికి నిబంధనల హడావిడి ఎందుకన్నది పార్టీ శ్రేణుల రుసరుస. ఈ వాదనలన్నిటి నేపథ్యంలో కేబినెట్ సబ్ కమిటీ ఎలాంటి సిఫారసులు చేసినా వాటిని మంత్రివర్గం ఆమోదించే అవకాశం కనిపించడం లేదు.
మరి ఈ పాటి దానికి ఏడాది కాలం వృధా చేయటం, ఒక సీజన్కు పంట సాయం ఎగ్గొట్టడం ఎందుకన్న సూటి ప్రశ్నలు ప్రజల నుంచి పాలకులకు ఎదురవుతున్నాయి.